సో ఇప్పుడు మనం టాపిక్స్లో కొంచెము కామన్గా అయ్యే ఒక ఆర్థోపెడిక్ ప్రొసీజర్ గురించి మాట్లాడదాం. దాన్ని జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటారు. కొన్నిసార్లు ఆర్థ్రోప్లాస్టీ అనే వర్డ్ ఇని ఉంటారు మీరు, అంటే సర్జన్స్ మాట్లాడడం కానీ ఇంకేమైనా కానీ. సో ఆర్థ్రోప్లాస్టీ అనేది కాన్సెప్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది, దాని బ్రీఫ్ ఓవర్ వ్యూ ఏంది, ప్రజెంట్లీ అంటే స్టార్ట్ అయిన ఎరా నుంచి ఇప్పటి వరకు మనకి ఏమేమి చేంజెస్ వచ్చినాయి అంటే, ఒక జాయింట్ అనేది ఏంది మీకు అర్థం కావాలి. జాయింట్ అనేది ఏంటంటే ఒక బోన్కి మధ్యలో ఉన్న మూవ్మెంట్ జరిగే ప్లేస్ని జాయింట్ అంటారు. అంటే జనరల్లీ మూవ్మెంట్ జరుగుతుంది. సపోజ్ ఇది రిస్ట్ జాయింట్ అనుకోండి, ఇది ఎల్బో జాయింట్, అట్లా మోకాలు మనకి నీ ఉంటుంది, హిప్ ఉంటుంది. సో మూవ్మెంట్ జరిగే ప్లేస్ని జాయింట్ అంటారు. సో ఒక జాయింట్కి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి జాయింట్కి. ఒకటి ఏంటి అంటే జాయింట్ మూవ్మెంట్ జరగాలి దాంట్లో. సపోజ్ ఈ మోచేయి ఉంది, ఇదే పొజిషన్లో ఉండిపోయింది అనుకోండి, ఆ మోచేయి పని చేయనట్టు. సో మూవ్మెంట్ జరగాలి ఒకటి ఫస్ట్ జాయింట్లో. సెకండ్ థింగ్ ఏంటంటే జాయింట్ మూవ్మెంట్ జరిగినా కూడా స్టేబుల్గా ఉండాలంటే అటు ఇటు జరగవద్దు, రాంగ్ మూవ్మెంట్ జరగవద్దు, మనకి ఊగుతుండగా ఉండొద్దు దానికి. సో జాయింట్ అనేది మూవ్మెంట్ ఉండాలి, అంటే మొబైల్ ఉండాలి, స్టేబుల్ ఉండాలి, అంటే దాన్ని ఎంత జరగాలో అంతే జరగాలి, వేరే ప్లేన్స్లో జరగవద్దు. సెకండ్ థింగ్ లోడ్ ఆపగలగాలి. సపోజ్ మోకాలు ఉంది, మనకు ముందుకు వెనక కాకుండా సైడ్ కూడా ఊగుతుంది అనుకోండి, మనం నిల్చుంటే లోడ్ ఆపలేదు. సో స్టేబుల్ ఉండాలి జాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకు పెయిన్లెస్ ఉండాలి, నొప్పి ఉండొద్దు. ఎందుకంటే నొప్పి ఉన్నా కూడా జాయింట్ పనిచేయదు. సో మొబైల్, స్టేబుల్ అండ్ పెయిన్లెస్ జాయింట్ ఉండాలి. సో అటువంటి జాయింట్ లేదు అంటే ఆ జాయింట్ రికన్స్ట్రక్ట్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని. ఆ రికన్స్ట్రక్షన్ అనే దాన్ని ఆర్థ్రోప్లాస్టీ అంటారు. సో ప్లాస్టీ మీన్స్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ, రికన్స్ట్రక్ట్ చేయడం దాన్ని. సో ఈ ఆర్థ్రోప్లాస్టీనే కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఒకప్పుడు ఆస్టియోటమీ అంటే జాయింట్ ని రియలైజ్ చేసే ప్రొసీజర్స్, లేదంటే ఆర్థ్రోడెసిస్ అంటారు, అంటే జాయింట్ ని ఫ్యూజ్ చేసేస్తారు. సో ఇవి కాకుండా జాయింట్ ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్ ని ఆర్థ్రోప్లాస్టీ అంటారు. ఇట్లా ఆర్థ్రోప్లాస్టీలో కొన్ని టైప్స్ ఉంటాయి. సో మనకు మోస్ట్ కామన్ గా మనం ఇదే టైప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే దట్స్ కాల్డ్ రీప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీ. అంటే ఒక జాయింట్ ని మొత్తం తీసేసి ఒక ప్రాస్థెటిక్ జాయింట్ అంటే ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ పెట్టడం దాంట్లో, దట్ ఈస్ కాల్డ్ రీప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీ. సో రీప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీ కాకుండా ఇంకేమేమి ఉంటాయి అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సిషన్ ఆర్థ్రోప్లాస్టీ. అంటే జాయింట్ లో ఒక కాంపోనెంట్ తీసేసి వేరే దాన్ని మూవ్ చేపిస్తాం, దట్స్ కాల్డ్ ఎక్సిషన్ ఆర్థ్రోప్లాస్టీ. ఆర్ సమ్ జాయింట్స్ లో ఇంటర్పోజిషన్ ఆర్థ్రోప్లాస్టీ అంటారు. అంటే జాయింట్ మధ్యలో ఏమైనా వేరే మెటీరియల్ లైక్ ఫేషియా కానీ ఇంకేమైనా కానీ పెట్టి ఒక సర్ఫేస్ ని స్మూత్ చేయడం. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్ జనరల్ ఆర్థ్రోప్లాస్టీ అంటారు. సో కామన్ గా జరిగేది రీప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీస్ కాబట్టి మనం నెక్స్ట్ కొన్ని టాపిక్స్ లో జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీస్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.